కోల్పోతుందో 93 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని బలిదానాలు అవుతుంటే వాళ్ళపై చర్యలు తీసుకోమని ఒక న్యాయ సక్రమైన మార్గంలో ఆయన ఆమరణ చేస్తుంటే ఉలుకు పలుకు లేకుండా ఉన్న పాలకం చూసి మా అందరి హృదయాలు బొక్కులు లేస్తున్నాయి. పైగా నీట్ పేపర్ లీక్ అయింది, ఇది అన్యాయం అని అడిగితే దేశద్రోహులని ముద్ర వేయడం, సరైనటువంటి వసతులు లేకుండా విద్యా అవకాశాలు ఉన్నాయి అంటే దేశద్రోహం ఇచ్చాడు. అంటే పాలనా రంగంలో ఏదైనా ఒక అంశాన్ని ఇది పొరపాటు జరుగుతుంది, ఇక్కడ విద్యార్థి లోకం దెబ్బతింటుంది, ఇక్కడ నిరుద్యోగ యువత దెబ్బతింటుంది, దేశ యువత ఇక్కడ దెబ్బతింటుంది, దేశంలో కనీస అవసరాలు లేకుండా మానవ సమాజం ముందుకెళ్తుందని అంటుంటే వాళ్ళ మీద ఏదో నిందలేసేటువంటి మార్కులు తప్ప ఆత్మపరిచయలాగా మన దేశాన్ని ఏమి బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు పరిపాలించలేదు కదా. మన దేశాన్ని మనమే కదా పరిపాలించుకుంటున్నాం. మరి దేశం అంతర్గతంగా ఉన్న సమస్యల మీద మాట్లాడుకుంటే దీని మీద రెస్పాండ్ అవ్వకుండా మూర్ఖంగా అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తే, ప్రజాస్వామ్య పోరాటాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తే, అధికారం మీ దగ్గర ఉంది కదా అనే ఉద్దేశంతో సమస్యల మీద పరిష్కారం కాకుండా సమస్యపై గొంతెత్తిన వాళ్ళని మీ ఉక్కు పాదాలతో నొక్కేయాలని ప్రయత్నం చేస్తే ఈ దేశం ప్రజాస్వామ్య దేశం, ఈ దేశం రాజ్యాంగం ఉన్నటువంటి దేశం, ఈ దేశం బాబాసాహెబ్ అందించినటువంటి రాజ్యాంగాన్ని అందించే దేశం, ఈ దేశం బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రయాణం చేసినటువంటి దేశం. ప్రజాస్వామ్యం బతికే ఉంది, రాజ్యాంగం బతికే ఉంది. రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై బతుకున్న వాళ్ళు, పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కూడా సోనం వాంగ్ చెప్తూనే ఉన్నారు. ఆయన ఆమరణ చేస్తే చనిపోతాడేమో అనుకుంటున్నారేమో. ఊరికొక సోనం వాంగ్ పుడతాడు, వీధికొక సోనం వాంగ్ పుడతాడు, ఇంటికొక సోనం వాంగ్ పుడతాడు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజా విలువల్ని, మానవీయ సమాజాన్ని కాపాడుకోవడానికి మేము నిరంతరం పోరాటం చేస్తామనే గొప్ప సదుద్దేశంతో భీమసేన ఈ రోజు విశాఖపట్నంలో డాక్టర్ అంబేద్కర్ పరిసర ఆయన విగ్రహం, ఆయన పాదాల వద్ద ఈ దేశ పాలకులకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. వాస్తవాన్ని గ్రహించండి, జరుగుతున్న అన్యాయంపై పరిశోధన జరపండి, మీ యొక్క పాలనా తీరుని, మీ యొక్క అధికారాన్ని, వాస్తవ పరిస్థితుల్ని, విద్యార్థి లోకాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి వినియోగించండి. భవిష్యత్తు భారత్కి గొప్ప విద్యా అవకాశాలను అందించేటట్లుగా చేయాలని కోరుకుంటూ రవిచంద్ర భీమసేన టీంతో జై భీమ్.